ప్రైజ్ ద లార్డ్. దీనత్వం ధరించుకోవాలి. మనం గొప్ప పదవుల్లో ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. అయినా మనలను మనం తగ్గించుకొని జీవించాలి. యేసు సాక్షాత్తు దైవ కుమారుడై ఉండి తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూడు. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తనను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పి 2:8 అలా. దేనత్వాన్ని వ్యతిరేకం గర్వం. గర్వం మనిషిని ప్రకాశించనీయదు. లోకరీత్యా గర్వమే కాదు, నా ఎంత భక్తుడును లేడని ఆత్మీయ గర్వం కూడా పనికిరాదు. యేసు ఈ లోకంలో బ్రతుకున్న నాళ్ళు దేనత్వాన్ని ధరించుకుని జీవించాడు. దావీదు బాలుడుగా గొర్రెలను కాచుకుంటూ ఉన్న రోజుల్లోనే ప్రవక్త అయిన సమూయేలు దావీదు తండ్రి ఇంటికి వచ్చి దావీదును యూదా సామ్రాజ్యానికి రాజునిగా అభిషేకించి వెళ్ళాడు. ఆ తర్వాత దావీదు మరలా తన గొర్రెలను తాను ఎప్పటి వలనే కాచుకుంటూ ఉన్నాడు. కానీ తన్ను కాబోయే రాజన్న గర్వం ఏమాత్రం ప్రదర్శించలేదు. అందుకే అతడు అంతకంతకు హెచ్చించబడ్డాడు. దీనులను హెచ్చించువాడు మన దేవుడు.